మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఒక కామెంట్ వచ్చింది, వాడు వీడు అని మాట్లాడుతున్నావు, జర్నలిజం విలువలు నీకు లేవు, నీ భాష అదేం భాష? ఎస్, నా భాష ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే చెప్పమంటారా ఎందుకనేది? వాడు వీడు అన్నది అవినీతి పరులను, వాడు వీడు అన్నది అవినీతి పరులను. సరే, మీరుట్లోకే వస్తామండి. విలువలు లేని జర్నలిజం అంటున్నారు. జర్నలిజంలో విలువలు బతికే ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? నిజంగా విలువలు బతికే ఉంటే ఎందుకు అందరూ అమ్ముడుపోతున్నారు? ఈ విషయం ఎందుకు ఆలోచించారు? విలువలు నిజంగానే బతికనే ఉంటే ఒక పొలిటికల్ కింద, ఒక పొలిటికల్ రాజకీయ నాయకుల కింద ఛానళ్ళు ఎందుకు పనిచేస్తున్నాయి? మీడియా వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు? మరి దాన్ని కూడా రాజకీయ విలువలనే అంటారా? వాడు వీడు అంటేనేమో రాజకీయ విలువలు కావు. ఒకవేళ మా మీదకి కూడా దండయాత్ర వస్తే మమ్మల్ని మేమే కాపాడుకోవాలి, మీరు ఎవరు కూడా మా దగ్గరికి రారు. అట్లాంటప్పుడు అవినీతి పరులను వాడు వీడు అనకపోతే బాబుగారు బుజ్జిగారు అంటారా అండి? ట్రెండ్ మారింది సార్, ట్రెండ్ మారింది. అట్లనే మాట్లాడతాం, అట్లనే చేస్తామంటే మమ్మల్ని కూడా బానిసలు అక్కడనే చూస్తారు, మమ్మల్ని కూడా కించపరుస్తారు. ఆల్రెడీ పరుస్తున్నారు, ఆల్రెడీ బానిసలు అంటున్నారు. నిజంగా మాట్లాడినా, జెన్యున్గా మాట్లాడినా అమ్ముడువైన కుక్కలనే అంటున్నారు. ఏది మాట్లాడినా అమ్ముడువైనం అంటున్నారు. సో మా విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. నా స్ట్రాటజీ అది. సో డెఫినెట్గా అవినీతి పరులను వాడు వీడనే అంటాం, నీతి పరులను దేవుళ్ళుగా పూజిస్తాం సార్. నా దృష్టిలో జర్నలిజం విలువల్ని ఇదే అనుకుంటున్నాను నేను. దయచేసి మనం తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బట్ విలువలతో కూడినటువంటి జర్నలిజం ఎక్కడుందో దయచేసి మీరు వెతికి చూపించండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే చాలామంది మీరనే కాదు, బట్ తెలియాలి కదా ఏం జరుగుతుంది బయట అనేది. సో దయచేసి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్, నేను మీ శ్రావ్య. ఓటు హక్కుని వినియోగించుకోవడం మన హక్కు. దయచేసి ఇది మాత్రం గుర్తుంచుకోండి. 6 గంటల వరకు సమయం ఉంది. 6 గంటల లోపల అందరూ కూడా పోలింగ్ చేయాలి. వీలైతే మధ్యాహ్నం వరకే ఫినిష్ చేయండి. హైదరాబాద్లో ప్రతిసారి 35% పోల్ అవుతోంది. ఈసారి రికార్డ్స్ బ్రేక్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇళ్ల నుంచి బయటికి రండి, ఓటు వేయండి, ఓటు హక్కుని వినియోగించుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్, నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.